రియాక్ట్ చేసేట ఇంగ్లీష్ మర్చిపోయినరా నాకు. సంథింగ్ ఫిషియా నాగార్జున. హాయ్ గాయ్స్. సో ఈరోజు మనం మీమ్స్కి రియాక్ట్ అవ్వబోతున్నాం అనమాట. రీసెంట్గా మన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అస్సాం చేశారు మన వాళ్ళు. సో దాని మీద చాలా మీమ్స్ వచ్చాయి. అప్పుడే రియాక్ట్ అవ్వాలి కానీ మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటే రియాక్ట్ అవ్వడం చాలా బాగుంటుందని తను వచ్చేసరికి విష్ణు తన పేరు. సో డిప్లొమా నుండి పరిచయం అనమాట. నేను క్రికెట్ ఎక్స్పర్ట్ ని, మీరేమో కూర్చొని మాట్లాడుకుంటే అలానే ఏం లేదు మామ, ఎవరో ఒకరు ఉండాలి కదా అనమాట. మనోడు డిప్లొమా నుండి పరిచయం. మనోడు ఇప్పుడు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అరే వాళ్ళు T20 వరల్డ్ కప్ కి మంచి చోకర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. మరి WTC కా మా మూడు కొడతాడ్రా. చూడు అలాగే మూడు హైట్ బట్టి మీరు అంచనా తక్కువ కొడతాడు చూడు మనోడు. మనకు వరల్డ్ కప్ ఇచ్చారు. వాళ్ళ WTC ఫైనల్ ఎవరైనారా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎప్పుడు త్యాగం చేస్తారు. వాళ్ళ హృదయాలు గెలుస్తారు. పక్క టీం నెగ్గించి వాళ్ళు ఆనందపడతారు. నిజంగా నువ్వు నెంబర్ 1 అయితే ఆ హెల్మెట్ తీసేసి నీ మొహం చూపించు. నీ నెంబర్ 1 మొహం చూపించు. ఎవడనుకుంటున్నా శామ్ కాన్స్టస్ గడు మొక్కేం కదా అయ్యగారు. నువ్వు చూడు అలాగా. కాన్స్టాస్ అన్న పేరుతో ఆస్ట్రేలియాను మోసం చేయొచ్చు, కానీ మాకు తెలుసు నువ్వు అయ్యగారు అని. కథలు కథలుగా విన్నాం CCL లోని పెర్ఫార్మెన్స్ గురించి, కానీ మేము చూసిన అయ్యగారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా వేరే జెర్సీ వేసుకుని ఆడుతున్నావు కదా, ఆ జెర్సీని తీసి నువ్వు నెంబర్ 1 అని మేము ఎక్స్పోజ్ చేస్తాం. నీ సూపర్ ఫ్యాన్ తీసుకొచ్చి అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1 అనిపిస్తా. ఎందుకు మాట్లాడవో చూస్తా. జాగ్రత్త సినిమాలు వదిలేసి అటు పోమా. శామ్ కాన్స్టెంట్ మీద వస్తే ఎవర్రా మీరంతా. ఏ కంపారిజన్ చూడు, చెప్పానా? చూడు అసలు మొత్తం ఇంకా యాజ్ ఇట్ ఈస్. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అన్నాడు రా. అసలు పళ్ళు కూడా అలాగే ఉన్నాయి, కళ్ళు అలాగే ఉన్నాయి. అరే సంథింగ్ ఫిషియా నాగార్జున. కోహ్లీ అండ్ BCT. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. వచ్చాడన్నయ్యా వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్యా, నా వల్ల కాదు కాదు. ఎన్ని కాదు కానీ ఫ్యాన్స్ ఎలా ఉంటున్నారో ఏంటో మరి. గమ్మత్ ఏంటంటే బాబు గారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు. సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ లో సచిన్ టెండూల్కర్, లో కింగ్ నాగార్జున గారు కలిశారు. థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 జనరేషన్స్ ని కవర్ చేసిన 4th జనరేషన్ కిడ్ అన్నమాట. కిడ్ కాదు, గొడ్డు. అంతేగాడు గుర్తున్నాడు. సతీష్ అది రివర్స్ ఆడాడు కదా, అందుకే పంతుగాడు గుర్తున్నాడు. పాపం రా, గొడ్డును కొట్టినట్టు కొట్టాడు రా. అది న్యూ బాల్ తీసుకున్నాడు రా. న్యూ బాల్ తీసుకుని ఫస్ట్ బాల్ వేసాడు, రివర్స్ సీట్ కొట్టాడు. రివర్స్ షాట్ మళ్ళీ. ఇంకా స్వింగ్ ఎలా ఉండాలి? స్వింగ్ అంటే అంటే ఏంటి? స్వింగ్ అలాంటి మా దగ్గర అవ్వదు. ఒకటే గొడ్డుని బాధినట్టు బాధలే మాకు వచ్చింది, అదే అన్నట్టు కొట్టాడు. చూడు, తప్పు చేసి మాట్లాడు. సో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది కదా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంట మరి. రెయిన్ అక్క బాగా ఇచ్చిందా? గాలికి ఎగురుతున్న గొడ్డని గుద్దకి తగిలించుకోవడం అంటే ఇదే మరి. ఎవడు సోదా ఇది చేసిందంట. ఎవడరు చేసింది? ఎవడరు ఇది? అలా కాదు, ఎంత హీట్ మూమెంటో తెలుసు ఇది. తెలుసు, అందుకే కూల్ ఓవర్ ఇచ్చాడా? అది కాదు, ఐ హేట్ ఏ ఫర్ దిస్ రీజన్.
మెల్గయ్య రీజన్ అంట. The hottest Indian flag. ఎవడి పేరు చెప్తాడో చెప్పరా. ఖచ్చితంగా రోహిత్ శర్మ గారు, ఎందుకంటే బూతులు తిడతాడు కాబట్టి. Yeah, all right, Rohit. Talking about physical attractiveness or cricketing skills, both. Something fishy, మావా. అబ్బబ్బబ్బబ్బా, అనుకున్నాను రా రోహిత్ శర్మ గారిని ఎందుకు అమ్మాయి చేశారు. నెక్స్ట్ నుండి రోహిత్ శర్మ నేను హెడ్ గాడు ఉంటా ఆడా కెప్టెన్ చెయ్యా. రింకు బై క్రైయింగ్ ఇన్ కార్నర్ అంటే చూడు. ट्रेविस भाई एक बार ऋषभ के साथ लॉन्ग ड्राइव पर जाओ ना प्लीज, रोहित शर्मा आस्किंग. When you drink water from Ravi Shastri bottle. పోన్లేరా బాబు, వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఆడారు కదరా బాబు. ఇదేంటిది, ఇది ఎందుకు వచ్చింది? బానే ఉంది. ఈ సినిమా ఆస్కర్స్ నామినేట్ అయిందంట. ఏ సినిమా ఇది? లాపత లేడీస్ అనుకుంటా, లాల్పత్ లేడీస్ ఏదో లేడీస్ ఉంటది. పెట్టు పెట్టు. फुल इंग्लिश बोल के पता है आई एम ओनली बिलीव ऑन जस्सी भाई ఓన్లీ బిలీవ్ చేసే T20 వరల్డ్ కప్ మొదలైందిరా అది. because game changing player he is only one guy, he is Jasprit Bumrah. And what do you I am only believe on Jesse bhai because నిజంగా గోట్రా బొమ్మరా గాడు అసలు ఇంకా గోట్ అనమాట. मैम आपका फेवरेट सिंगर का नाम बताओ. ఫేవరెట్ సింగర్స్ विराट कोहली। विराट कोहली। और आप? रोहित शर्मा। సెకండ్స్ రా. బాబు మాకు ఏ వద్దమ్మా తీసుకోకండి. ఖచ్చితంగా స్క్రిప్టెడే గానీ మరి దారుణం. ఎందుకు మావా, ఎందుకు? శ్రీలంకతో ఓడిపోయి, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ పోయి, బీజీటీ పోయి, ఇంకెన్ని దారుణాలు చూడాలరా మనం. ఎన్ని 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 దారుణాలు సార్. చూడండి అక్కడ ఏముందో. ఇండియా hasn't lost any T20 series against England for 10 years. వచ్చాడు. పోయింది ఇది, ఇంకంతే వినట్టే. రే పోతే పోనీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ పోయింది అనుకో సోదరా, వేసేద్దాం. నువ్వు ఆ మాట వేసినాదా, నువ్వు ఆ మాట కంప్లీట్ చేయకు. आप नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए. देखिए बेटा ये టెంబా బాబు మగాడు 10th ప్లేస్కి వెళ్ళిపోయాడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో. మా నాన్న కింద ఉన్నప్పుడు 14th ప్లేస్ లో ఉన్నాడు కోహ్లీ. ఏరా సడన్ గా కోహ్లీ గారు 14th ప్లేస్కి వెళ్ళిపోయాడు. అలాగా తిరిగి కొట్టాడు కదా. మగాడు ఏమన్నా చిన్న చిన్న టీముల మీద కొట్టాడు. అదే బంగ్లాదేశ్ తో మ్యాచ్లు పెట్టమని కోహ్లీ గారు వరుస పెట్టి 5 మ్యాచ్లకు 5 సెంచరీలు కొట్టేస్తాడు. అలాగా ఆస్ట్రేలియాతో ఆడమంటే బహుమగాడు ఏం ఉండదు. అలా ఆడ బౌన్సర్ వేసరికి వెళ్ళిపోతాడు. అలా బాయ్ అంటాడు. మనోడు బౌన్సర్ ఎక్కలేదు, నార్మల్ బాల్లే బౌన్సర్ లో అవుతాయి. की स्थिति अच्छी नहीं बेटा. दिगालमा प्लीज बेटा नीचे आइए. दिगालमा बेटा ये मैं आपकी बात सुनूंगा. बैठिए बेटा, नीचे आइए प्लीज. अरे బాయ్స్ ఆఫ్టర్ లూజింగ్ బీజేపీ కాదురా. Meanwhile, boys after Virat Kohli playing the outside of the off stump ball రా అది. నిజంగా రా అసలు బీజేపీ ఓడిపోయింది కాదు నాకు బాధ చేసింది. కోహ్లీ గారు ప్రతి మ్యాచ్ అలా అయిపోవడం, ఓటములు గెలుపు అనేది ఓకే. కనీసం మన ఫైట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి.
ఈజీగా మనోడు ఇచ్చేసారు. ఏమో మరి మనోళ్ళు రోహిత్ శర్మ వీళ్ళందరూ విరాట్ కోహ్లీ గంభీర్ వేసి స్కెచ్ ఏమో ఛాంపియన్స్ ట్రోఫీకి ట్రోఫీ అడ్డుకొచ్చారు నీట్గా. ట్రోఫీకి దానికి సంబంధం ఏముందిరా? ఏముందిరా అవుట్ ఆఫ్ ఫామ్ కింద యాక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి విక్రమ్ పీసీఎం ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ ఇన్ పాకిస్తాన్. Ready with the toss. Lahore's ready with the toss for the first time this series. Babar Azam, Moeen Ali, match referee Mohammad Javed Malik. Babar has the coin. Heads. ఏం లేదు టాస్ ఓడిపోయినా బాంబులు వేస్తారు. ఇంకా మ్యాచ్ పోవడం సంగతి పక్కన పెట్టు. శవాలు వేస్తే అదర్ టీమ్స్ ఇన్ పాకిస్తాన్, ఇండియన్ టీమ్ ఇన్ దుబాయ్. ఓ మ్యాచ్ ఆడిన తర్వాత మాకు మాత్రం పాకిస్తాన్ ఎందుకు, మాకు దుబాయ్లో పెట్టండి, వీలైతే అండమాన్లన్నా స్టేడియం లో కట్టి ఎక్కడన్నా పెట్టండి అయ్యా. యుగానికి ఒకడు మేముంటది కదా, అప్పటికి అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏ హక్కులు ఉన్నాయండి ఓ లీటర్ లాగా తీసుకొచ్చి చంపేయడానికి? కోచింగ్ అసలు బాగా ఓకే. ఎందుకంటే 27 years తర్వాత శ్రీలంకతో ODI సిరీస్ ఓడిపోయాం. 12 years తర్వాత హోమ్ లో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. ఇప్పుడు బీజీటీలో 8 years తర్వాత 3-1 తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓడిపోయాం. ఫస్ట్ కంగారు పడకండి, మనోడు రికార్డ్ మేకరే. కాకపోతే అదే ఒపీనియన్స్ మా ఇంత అలా తిట్టుకుంటున్నాం కానీ ఆడికి ఛాంపియన్స్ ట్రోఫీ కానీ తెచ్చాడు అనుకో, అంటే నాకు నమ్మకం లేదు కానీ ఎక్కడో తేడా కొడుతుంది. మీ గివింగ్ అడ్వైస్ టు మై ఫ్రెండ్ అబౌట్ రిలేషన్షిప్స్. లాస్ట్ కి అలాగ అవుట్ అయిపోరు, బౌల్డ్ అయిపోయి లాస్ట్ లో బౌల్డ్ అయిపోయి చూసా, అలా బౌల్డ్ అయిపోయి. Asghar Ali Mubarak, Daily Mail, Islamabad. Sir, you played up very well in first test and scored 800 plus. Are you thinking like this Paradise wicket Pindi again you repeat that performance? ఊరే ఆడు ఏమన్నాడు విష్ణు చెప్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా. నాకు అర్థం కాలేదు సార్. అరే నేను నిజం చెప్తున్నాను రా, వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ ఫార్ బెటర్ మాట్లాడతారు. ఫ్యాక్ట్ అది. వాళ్ళు ఫార్ బెటర్ మాట్లాడతారు. ఏంట్రా ఇంగ్లీష్ ఎందుకురా? సరే వదిలే, ఎందుకులే. అది వాళ్ళు ఇంగ్లీష్ ని పింగ్లీష్ చేస్తారు, పాకిస్తాన్ ఇంగ్లీష్ అనమాట అది. బెన్ స్టోక్స్ అసలు మాడమోగం అయ్యాడు, చూద్దాం. The Pindi pitch is look like a paradise for the batter, and English player prove in first test at Multan played 800 plus, and you repeat again that kind of performance here. మళ్ళీ అర్థం కాలేదు, రెండోసారి చెప్పిన అర్థం కాలేదు. పాపాడు ఏం చెప్తాడా అని చెప్పి ముందుకొచ్చి మరి అంటున్నాడు రాడు. పాపరా బెన్ స్టోక్స్. అరే నాకు ఇంగ్లీష్ వచ్చురా, లేదన్నా నాకు ఇంగ్లీష్ వచ్చన్నా, అర్థం కావట్లేదు ఏంటి. ఫైనల్ మ్యాచ్ పెర్ఫార్మ్ వాట్ హ్యాపెనింగ్. చూద్దాం మళ్ళీ మనోడే అందరూ చూద్దాం. మనోడు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఇంగ్లీష్ కే, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్. సూపర్ రా. ఇందాక మాట్లాడేడు ఇలా అని. Sir, English player played very well in first test match and they scored more than 800 in their, and they won the match. And you look the pitch, very close Pindi pitch, and it will look like a paradise for the batter. Are you English team are thinking to repeat that performance again here?
అన్నా ఇదంతా అనవసరం అన్నా, నువ్వు ఏదో ఒకటి చెప్పే, ఆడికి అర్థం కాదు. ప్లీజ్ నన్ను అన్న నమ్ము నిజంగా. నీకు చెప్తానన్న ముందు రీల్ తీసేయన్నా నువ్వు నన్ను టైం పక్కదు మనకి దాని ప్లేస్ లో ఇంకో 10 లైవ్ ఎక్కువ మనం ఇది ఒకటే సపరేట్ వీడియో పెడతాను నేను ఇప్పుడు. ఐపీఎల్ టీమ్స్ అండ్ దర్ రియాక్షన్స్. ఎందుకు ఎవడో వాండర్ ఎవడో లేడేటి సీనియర్ ప్లేయర్ చేసుకుంది ఒక్కొక్కటి. రషీద్ ఖాన్ గారు బెస్ట్ రా, శుభ్మన్ గిల్ గారు ఏదో, సాయి సుదర్శన్ గారు కొంచెం వాల్యూ రా అందులో. మిగతా అంతా బొక్కే. షారుఖ్ ఖాన్ గారు ఎందుకు వేస్ట్ ఆడు, అవునులే ఉన్న స్క్వాడ్ లో వాళ్ళే బెస్ట్లే. బౌలర్స్ ఏడరా, బౌలర్స్ ఏడా, మహమ్మద్ షమ్మి కూడా అక్కడే ఉన్నాడు. బౌలర్స్ ఆడ జంపాగాడు ఉన్నట్టున్నాడు కదా మనకి. అన్నా అన్న ఆస్ట్రేలియా టీమ్ లోనే ఆడింత లేదన్నా. వీళ్ళు ఆడు కూడా ఉంటున్నాడు కదా, ఎవడాడు పేరేంటి, దీపక్ చహర్ గాడు ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్ కూడా ఈ టీం అనుకుంటా కదా, ముంబై టీం. దీపక్ చహర్ ఫ్రంట్ లైన్ పేసర్స్ ముగ్గురు. అదే కదా, దీపక్ చహర్ గాడు, బుమ్రా గాడు పవర్ ప్లేలో వేసారంటే అయిపోయినట్టే. బోల్ట్ గాడు ముగ్గురు 3 ఓవర్లు 3 స్టిక్లు ఎత్తేస్తారు అలాగే ఏదో ఒక మ్యాచ్ లో. మిగతా 3 స్టిక్లు అపోనెంట్ తీసుకుపోతారు. రజత్ పతి గారు పెట్టడం 3వ ఎందుకు గుర్తు చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదంతా కాదు మా, ప్రతిసారినా ఎన్నిసార్లు అవ్వాలరా ఫ్యాన్స్ అయ్యింది, ఎన్నిసార్లు చెప్పు నాకు అర్థం కాదు. కేఎల్ రాహుల్ గారిని తీసుకోలేదు, సిరాజ్ గారిని ఏమో ఇంకేమన్నారు, దిర్మోహమాటం లేకుండా మళ్ళీ తీసుకున్నారు. హేజిల్వుడ్ భువనేశ్వర్ ని తీసుకున్నారు కదా, పర్లేదులే. పర్లేదులే, సర్లే ఎన్నెన్నో అనుకుంటా, సర్లే. కేకేఆర్ కూడా బాగానే ఉందిలే, పర్లేదు వస్తారు, పర్లేదు. పర్లేదురా. నిజంగా ఈ రియాక్షన్ నవ్వుకుంటారు. ఆ రియాక్షన్ ఇందాక మీకు ఇవ్వాల్సింది ఇంగ్లీష్ లో మాట్లాడిన దానికి. అదే కదా, ఇప్పుడు అలా కదా పంజాబ్ చూడు, అక్కకి షాపింగ్ చేయడం రాదు, ఎవరినైనా పంపితే బాగుంటది, వదిలేయండి అందరినీ. పెస్ట్ అంటారు భయ్య దాన్ని. ఇదే బాగా బాగా చేసుకున్నారు, పర్లేదు, వీళ్ళు బాగానే చేసుకున్నారు. ఒక్కటే కేఎల్ రాహుల్ గారిని వదిలేశారు అంతేలే, ఫ్రాంచైజ్ లో వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఇంకా వదిలేశారు అనుకో పర్లేదు. ఇది అలా అని కాదు కానీ వీళ్ళు బెస్ట్ గా రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే చూడు, నికోలస్ పూరన్ గానీ రవి బిష్ణోయ్ గారు స్పిన్ బాగా ఎత్తాడు, మయాంక్ యాదవ్ మంచి పేస్ ఉంది, ఆడెవడో నాకు తెలియదు, వీడు బ్యాట్స్మెన్ అనుకుంటా. సర్లే దొరికేస్తాం, వద్దు ఇంకా నాలుగు దెంగులు గుడుగుడు గుడుగుడు గుడిసెరికెరు డబ్బులు లేవు. దట్స్ ఇట్ గైస్. మొత్తానికి ఇంగ్లీష్ మర్చిపోయినరా నాకు. నేనది ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను కానీ రావట్లే. ఓకే గైస్, ఇంకటితో సమాప్తం. ఇంకా వస్తా ఉంటాయి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నచ్చితే లైక్ కొట్టండి, ఎవరికైనా వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి అని చెప్పు, లైక్ ఒకటి కొట్టేసి వెళ్ళిపోతారు. లేదంటే లైక్ ఒకటే కొట్టడం కాదు, మిమ్మల్ని నమ్ముకున్నాను రా. సీ యు, టాటా గైస్, బాయ్.